కథ పేరు బెడిసిన షరతు. ఒక చిన్న గ్రామంలో శేషయ్య అనే కటిక పేద రైతు కూలి ఉండేవాడు. అతను పొలం పనులన్నీ ఎంత శరీర కష్టం చేసినా తిండికి బట్టకు పోగా వెనక వేసుకునేటందుకు ఏమీ మిగిలేది కాదు. అందుచేత శేషయ్య పట్నం వెళ్ళి కష్టించి పనిచేసి కాస్త డబ్బు మిగుల్చుకొని తన గ్రామంలో కాస్త భూమి కొనుక్కొని స్వతంత్రంగా బతుకుదామని అనుకున్నాడు. శేషయ్య పట్నం చేరి కనిపించిన వాళ్లనల్లా పని అడిగాడు. కానీ ఎవరూ ఇవ్వలేదు. ఏం చేయటానికి పాలుపోక ఒక కోమటి దుకాణం ముందు కూర్చున్నాడు. దుకాణదారైన శెట్టి బయటకు వచ్చి, ఎవరవు నువ్వు అని శేషయ్యని అడిగాడు. తనది పలానా గ్రామమని, పనికోసం పట్నం వచ్చానని, ఎక్కడా దొరకలేదని శేషయ్య చెప్పాడు. శెట్టికి పనివాడు కావాలి. కానీ ఆయన పెట్టే నిబంధనలకు తట్టుకోలేక కుదిరిన పనివాళ్లు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పల్లెటూరివాడు అమాయకుడిలాగా ఉన్నాడు. కొంతకాలమైనా నిలకడగా ఉంటాడేమోనని శెట్టికి అనిపించింది. ఒరే అబ్బి, మాకు ఇంటి పని, దుకాణంలో పని చేయటానికి మనిషి కావాలి. నిలకడగా ఉండి 1 సంవత్సరం పాటు పనిచేస్తావా అని శెట్టి అడిగాడు. ఏమిస్తారు అన్నాడు శేషయ్య. సంవత్సరానికి 200 రూపాయలు ఇస్తాను. 2 పూటలా విస్తరి నిండా అన్నం పెడతాను. మధ్యలో నువ్వు పని మానితే నీకు జీతం ఏమీ ఇవ్వను. నేనే నిన్ను మధ్యలో పంపదలిస్తే రెట్టింపు జీతం ఇచ్చి మరీ పంపుతాను. ఈ షరతు నీకు సమ్మతమైతే పనికి కుదురు అన్నాడు శెట్టి. ఈ షరతుకు శేషయ్య సంతోషంగా ఒప్పుకున్నాడు. పొద్దున్నే లేవటము, కసువు ఊడ్చటము, చెట్లకు నీరు పొయ్యటము, శెట్టి భార్య ఇంటి పని చేసుకునే సమయంలో పిల్లలను ఆడించటము, ఆ మీదట దుకాణంలోకి వెళ్ళి శెట్టిని భోజనానికి పంపి ఆయన వచ్చే వరకు దుకాణంలో బేరసారాలు సాగించి ఆయన తిరిగి వచ్చాక ఇంటికి తాను వెళ్ళి భోజనం చెయ్యటం శేషయ్య పని. మొదటి రోజు శేషయ్య ఈ పనులన్నీ ముగించి విస్తరి వేసుకొని భోజనానికి కూర్చునేసరికి శెట్టి భార్య ఒక చిన్న పళ్ళెంలో కొద్దిగా పొడి అన్నం తెచ్చి విస్తరి నిండా చల్లి పచ్చడి వేసి వెళ్ళిపోయింది. శేషయ్య నిర్ఘాంతపడి మళ్ళీ అన్నం అడగటానికి సిగ్గువేసి ఆ అన్నమే ఊడ్చుకొని 2-3 ముద్దలు చేసుకొని తిని తిరిగి పనిలోకి వెళ్ళాడు. 2-3 రోజులు ఇలాగే గడిచినాక శేషయ్య శెట్టితో, అయ్యగారు, భోజనం చాలటం లేదు అన్నాడు. శెట్టి ఉగ్రుడైపోయి, నేను షరతు ప్రకారం విస్తరి నిండా అన్నం పెడుతున్నాను. ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళు అన్నాడు. శేషయ్యకు శెట్టి మీద చాలా కోపం వచ్చింది. షరతు ప్రకారం తాను చెయ్యగలది చెయ్య నిశ్చయించాడు. అతను తెల్లవారుజామునే లేచి ఇటు కసువు అటు, అటు కసువు ఇటు చిమ్మి అంట్ల గిన్నెలను సొట్టలు పోగొట్టి మసి వదలకుండా తోమాడు. తర్వాత పిల్లలను ఆడించటానికి దూరం తీసుకుపోయి వాళ్లను గతుకుల నేలలో పరిగెత్తనిచ్చాడు. చిన్నపిల్లవాడు పడిపోయి ఏడుస్తుంటే పిల్లలను ఇంటికి తీసుకొచ్చి, అమ్మగారు, పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పాడు. అయ్యో, నా చేతిలో పని కాలేదు, ఇంకా కొంచెంసేపు ఆడించు అంటూ శెట్టి భార్య పిల్లలకు ఏదో తినుబండారాలిచ్చి పంపింది. శేషయ్య వాళ్లను అవతలికి తీసుకుపోయి వాళ్ల చేతుల్లో ఉన్న తినుబండారాలు తానే తినేశాడు. తర్వాత వాళ్లను శెట్టి భార్యకు అప్పగించి దుకాణానికి పోయి శెట్టిని భోజనానికి పంపి కొట్టు మీద కూర్చొని అక్కడ తినదగినవన్నీ తలా కాస్త నోట్లో వేసుకొని దుకాణానికి వచ్చే బేరగాళ్లకు తక్కువ ధరకు ఎక్కువ వస్తువులు ఇచ్చాడు. శెట్టి భోజనం చేసి ఇంటి నుంచి దుకాణానికి రాగానే శేషయ్య ఇంటికి వెళ్ళి 3 విస్తళ్ళు కలిపి ఒకే విస్తరిగా కుట్టి తెచ్చి భోజనానికి కూర్చున్నాడు. శెట్టి భార్య ఆ విస్తరి చూసి ఆశ్చర్యపడి ఏమీ అనలేక విస్తరి నిండా అన్నం రాల్చింది. శేషయ్య ఆ అన్నం తిన్నంత తిని మిగిలినది వీధిలో కుక్కలకు వేశాడు. ఆ సాయంకాలం శెట్టి భార్య శెట్టితో శేషయ్య విస్తరి మాట చెప్పింది. ఆ రాత్రి శెట్టి శేషయ్య భోజనానికి కూర్చున్నప్పుడు, ఇంత పెద్ద విస్తరి నిండా అన్నం పెట్టం అన్నాడు. మీ షరతులో విస్తరి పెద్ద చిన్న అనే మాట లేదు. కావలిస్తే నలుగురిని పిలిచి అడుగుదాం అన్నాడు శేషయ్య. నలుగురికి ఈ గొడవ తెలిస్తే తన పని నగుబాటు అవుతుందని శెట్టి మాట్లాడకుండా ఊరుకున్నాడు. శేషయ్య ఉదయం పూట తోటకు నీరు పోసేటప్పుడు ఒక బొక్కెన నీరు తీసుకొని చిన్న లోటాతో అన్ని మొక్కలకు నీరు పోస్తూ వచ్చాడు. అందుచేత నీరు చాలక తోటంతా క్రమంగా ఎండిపోయింది. చెట్లు ఎండిమొహం పట్టాయి. నువ్వు నీళ్లు పోయటం లేదా అని యజమాని అడిగితే శేషయ్య మొక్కల మొదళ్లలో తడి చూపాడు. శెట్టికి శేషయ్య చేసే పని నచ్చటం లేదు.
కానీ అతన్ని పంపేయాలంటే నెల అయినా పూర్తి కాకుండానే 400 రూపాయలు ఇవ్వాలి. అందుచేత శెట్టి ఇరుకున పడి ఏమీ చెయ్యక ఊరుకున్నాడు. ఇంతలో శెట్టి బావుమరిదికి పెళ్లి సంప్రదింపులు జరుగుతూ ఉంటే అత్తవారి ఊరి నుంచి పిలుపు వచ్చింది. శెట్టి తన వెంట శేషయ్యను కూడా బయలుదేరదీశాడు. శెట్టి భార్య తన భర్తకు కుడుములు, చిత్రాన్నము మూటగట్టి శేషయ్యకు పచ్చడి చద్ది కట్టి ఇచ్చింది. ఇద్దరూ వేకువనే బయలుదేరారు. శెట్టి గుర్రం సవారీ అయ్యాడు. శేషయ్య కాలినడకన వెనకగా బయలుదేరాడు. వెనకగా వస్తున్న శేషయ్య శెట్టి మూటలో నుంచి కుడుములన్నీ తినేశాడు. మధ్యాహ్నానికి వాళ్ళు ఒక చెరువు వద్దకు చేరారు. శెట్టి కాళ్ళు చేతులు కడుక్కోటానికి వెళ్ళినప్పుడు శేషయ్య శెట్టి మూట విప్పి గుర్రం ముందు వేసి ఎటో చూస్తూ నిలబడ్డాడు. శెట్టి తిరిగి వచ్చి, అయ్యో పాడుగుర్రం, నా కుడుములన్నీ తినేసింది అని దిగులుపడ్డాడు. పోనీలేండి, నా మూట నుంచి ఇద్దరము తిందాము అన్నాడు శేషయ్య. ఓరి అప్రాత్యుడా, అదెలా తినేదిరా అని శెట్టి చిర్రుబుర్రులాడాడు. అప్పుడు శేషయ్య శెట్టితో, అయ్యగారు, నేను గుర్రం మీద ముందుగా మీ అత్తగారి ఊరు వెళ్ళి మీకు భోజనంతో పాటు అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి తిరిగి వస్తాను అన్నాడు. శెట్టి సరేనన్నాడు. శేషయ్య గుర్రం మీద శెట్టి అత్తవారింటికి వెళ్ళి శెట్టి మామగారితో, మా అయ్యగారు వస్తున్నారు, వారు కొద్దిగా జబ్బుపడ్డారు, పథ్యంగా ఉన్నారు, పాత కొర్రబియ్యపు అన్నము, పాత చింతకాయ పచ్చడి తింటారు, మీ మాట తీసివేయలేక వస్తున్నారు, ఈ మాట చెప్పమని నన్ను పంపారు అని చెప్పాడు. శెట్టి మామగారు ఈ వార్త విని చాలా చింతించాడు. శేషయ్య వెనక్కు తిరిగి వెళ్ళి శెట్టిని కలుసుకొని, మీ అత్తవారింట మీకోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పాడు. శెట్టి అత్తవారిలు చేరగానే అందరూ ఆయన ఆరోగ్యం గురించి అడిగేవారే. అదేమీ అర్థం కాక శెట్టి మౌనంగా ఉండిపోయాడు. తర్వాత భోజనానికి కూర్చుంటే కొర్ర అన్నము, చింతకాయ పచ్చడి వేశారు. అది శెట్టికి అర్థం కాలేదు. కానీ ఆకలి మీద ఉండి అదే తినేశాడు. దాని ఫలితంగా శెట్టికి ఆ రాత్రి కడుపులో గుడగుడ ప్రారంభమైంది. అతిసారం చేసి నీరసం పట్టుకున్నది. శేషయ్య పక్కనే ఉండి రాకరాక వచ్చిన అల్లుడికి చేసే మర్యాద ఇదేనా అని రోషం ఎక్కించాడు. శెట్టికి పౌరుషం ఎక్కి వచ్చిన పని చూడక అత్తవారింట ఎవరికీ ఏమీ చెప్పకుండా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. పట్నం కొద్ది దూరంలో ఉండగా శెట్టి, ఒరే శేషయ్య, నువ్వు త్వరగా వెళ్ళి మీ అమ్మగారితో నేను వస్తున్నానని స్నానానికి వేడి నీళ్లు, వేడివేడిగా భోజనము తయారు చేయించమని చెప్పు అన్నాడు. శేషయ్య పరుగు పరుగున శెట్టిగారి భార్య వద్దకు వెళ్ళి ఏడుస్తూ, అమ్మగారు, అయ్యగారికి గాలి సోకింది, మీరు ఆయనను చీపురు కట్టతో కొట్టాలిట అని చెప్పాడు. శెట్టి భార్య చేసేది లేక సరేనన్నది. శేషయ్య లబోదిబోమంటూ శెట్టిని కలుసుకొని, అయ్యగారు, ఏం చెప్పమంటారు, మనం బయలుదేరగానే అమ్మగారికి గాలి సోకిందట, ఇల్లంతా అల్లకల్లోలంగా ఉన్నది, మీరు వచ్చి చీపురు కట్టతో కొడితే గాని దయ్యం వదిలిపోదట అని చెప్పాడు. శెట్టి ఆ మాట నమ్మి ఇంటికి వచ్చి తన భార్యను చీపురు కట్టతో కొట్టసాగాడు. ఆమె కూడా తన భర్తను చీపురు కట్టతో కొట్టసాగింది. ఈ చీపురు కట్టల యుద్ధం చూసి ఇరుగు పొరుగు వాళ్ళు దీనికంతకు కారణమేమిటి అని విచారించగా శేషయ్య చేసిన మోసమంతా బయటపడిపోయింది. అవును, ఈ కుట్ర నాదే. పేదవాళ్ల ఆకలి బాధ ఎలాంటిదో తెలిసి రావాలని ఈ విధంగా చేశాను అని శేషయ్య జరిగిందంతా అక్కడ చేరిన పెద్ద మనుషులకు చెప్పాడు. ఊరి పెద్దలు శెట్టిని గట్టిగా చీవాట్లు పెట్టారు. శెట్టి శేషయ్యను పంపివేయటానికి నిశ్చయించి 400 రూపాయలు ఇచ్చేశాడు. శేషయ్య తన గ్రామానికి తిరిగి వెళ్ళి ఆ డబ్బుతో కొద్దిగా పొలం కొనుక్కొని పెళ్లి చేసుకొని పొలం పని చేసుకుంటూ సుఖంగా జీవించాడు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.